మన పిల్లలకి వాక్యం నేర్పిస్తున్నామా? ఎన్ని ఖండిత వాక్యాలు వస్తాయి పిల్లలకు? పుస్తకాలు వస్తాయా మనకు? హోషియా అంటేనే వెతుకుతాం, ఇండెక్స్కి వెళ్ళిపోయి ఉంటాం. ఫిలేమోన్ అంటేనే కనిపించదు. యూదా పత్రిక ఎక్కడుందబ్బా యూదా, ఇండెక్స్కి వెళ్ళిపోయి ఉంటాం. పిల్లలు కాదు చేసేది, మనమే చేస్తూ ఉంటాం. ఎందుకు? కాస్ట్లీ బైబుల్ చేతిలో ఉంటుంది, బట్ వీ డోంట్ మెడిటేట్ గాడ్. మరి ఎలా మనకు వెలుగొచ్చేది? ఎలా వెలుగంటున్నాం మనం? పరీక్షించుకుందాం. రెండోదిగా ప్రభు అంటున్నాడు కదా, రెండోదిగా చూస్తే రోమాపత్రిక 13వ అధ్యాయము 12 నుంచి 14 వరకు. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం నుండి 14వ వచనం వరకు. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసమైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మస్తరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము. మెట్టకు మన ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరీచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరం విషయమై ఆలోచన చేసుకొనుడి. ప్రభుని ఏం చేయాలంట? ధరించుకున్న వారమై ఉండాలి. ఏం చేయాలంట? ధరించుకోవాలి. యూ హ్యావ్ టు కవర్. ధరించుకోవడం అంటే ఏంటి? వస్త్రాలు ధరించుకుంటాం కదా. వస్త్రాలు, ఇప్పుడు నేను ఒక షర్ట్ వేసుకొచ్చారు, ఒక డ్రెస్ వేసుకొచ్చారు, ఏం చేశారు దాన్ని? మీ ఒంటిని అది ఏం చేసింది? కాపాడింది. ఒక చలి నుంచి, ఒక వేడి నుంచి, ఒక సిగ్గు నుంచి కాపాడింది అది. క్రీస్తుని ధరించే వారంగా ఉండాలి. వీ హ్యావ్ టు పుట్ ఆన్ ద క్రైస్ట్. యుద్ధోపకరణములు అంట, మామూలుగా ధరించడం కాదంట. అది ఎట్లా ధరించాలా? యుద్ధోపకరణములు అంటే ఏంటి? యుద్ధం చేసేందుకు అవసరమయ్యేటటువంటి ప్రతి ఉపకరణము, ప్రతి ఒక్క టూల్. సైనికుని చూసి ఎలా ఉంటాడంటే మనలాగా ఫ్యాషనబుల్గా ఉంటాడా? గత కొన్ని వారాల క్రింద నేను ఒక జర్నల్, ఆయన టాప్ వింగ్ కమాండర్ అంటే యుద్ధాలు, ఈ సర్జికల్ స్ట్రైక్స్ ఇలా చేసి, అంటే టాప్ మోస్ట్ సీక్రెట్లో పనిచేసే ఒక వ్యక్తి యొక్క తెలుగు అతను, ఆ వ్యక్తి యొక్క ఇంటర్వ్యూ చదివాను. ఆ వ్యక్తి అడుగుతున్నాడు, సార్ మీ యొక్క డైరీ నేను చూశాను, ఒక పుస్తకం తన దగ్గర ఉండి, ఒక పుస్తకం పాకెట్లో పెట్టుకుని ఉంటారు ఎప్పుడు. ఆ పుస్తకం చూశాను, దాంట్లో కొన్ని రాసుకున్నారు మీరు. నా హృదయాన్ని చాలా కలతపరిచాయి, చెప్తుంటే కన్నీళ్ళు ఆగడం లేదు, చదివితే నేను ఏడ్చేసుకున్నాను. ఎలా ఉండగలిగారు అని అడిగిన ప్రశ్న ఏంటంటే, మెసేజ్ అంటే ఈరోజు నో మెసేజ్ ఒక పేజీలో డేట్ రాసి, అంటే వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి ఒక మెసేజ్ పంపిస్తుంటారు వాళ్ళు. ఆల్ ఈజ్ వెల్ వెన్ దెర్ ఇస్ నో మెసేజ్. ఏంటి? వాళ్ళకు ఒక వాట్సాప్లో మెసేజ్ పంపిస్తే దానికి రిప్లై రాకపోతే, మనం రిప్లై రాకపోతే ఏం చేస్తామంటే చీల్చి చెడ్డాడేస్తాం. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారు, ఎన్ని మిస్డ్ కాల్స్ ఉంటాయి, మెసేజ్ పెడితే చూసుకోరు, రిప్లై ఇవ్వరు కదా. బట్ వాళ్ళకు మెసేజ్ రిప్లై రాకపోతే సజీవంగా ఉన్నారు, భద్రంగా ఉన్నారు, ఎక్కడో బతికున్నాడు. మెసేజ్ వచ్చిందంటే అయిపోయింది, ఇంకా ఎదుర్కోవాల్సిందే. ఆ కాఫిన్ బాక్స్ వస్తుంది, సెల్యూట్ కొట్టాలి, జై హింద్ చెప్పాలి, అంతే. అంటే అనిపిస్తుంది అసలు మనం ఇంత ప్రశాంతంగా, ఎన్ని వసతులు కలిగి, ఇంత కంఫర్ట్ జోన్లో మనం కూర్చుంటే, ఎందుకు మనం ఇంతలా కూర్చున్నామంటే మన కొరకు అక్కడ ఒక వ్యక్తి మనల్ని కాపాడుతున్నాడు. ఆ యుద్ధోపకరణాలు ధరించుకొని హీస్ ప్రొటెక్టింగ్ యూ దేర్. వాళ్ళు అంటారు ఆ క్లిఫ్స్ మీదకి వెళ్ళాలండి, మౌంట్ ఎవరెస్ట్ పైన వెళ్ళాలి, లేకపోతే అట్లా పెద్ద పెద్ద పర్వత శిఖరాలపైకి వెళ్తూ ఉంటే ఏమవుతుంది? ఆక్సిజన్ అందదు, ఆల్టిట్యూడ్స్ పెరిగే కొద్దీ. అదే ఫ్లైట్లో వెళ్తే మనకు అర్థమవుతుంది, ఒక ఆల్టిట్యూడ్ కొంచెం పెరిగే కొద్దీ చెవులు గుయ్యమంటాయి, ఒకసారి చెవులో రక్తం వస్తుంది, ముక్కులో రక్తం వస్తుంది. ఎందుకు? టెంపరేచర్ అనేది బాడీ బ్యాలెన్స్ చేసుకోలేదు. బాడీ టెంపరేచర్ పెరిగే కొద్దీ మన టెంపరేచర్, ఆ టెంపరేచర్ చాలా వేరియేషన్స్ వస్తాయి. అలాంటి దాంట్లో ఏం చేస్తారు? సమ్మర్ అంటే పర్లేదండి, కానీ పైన మంచు, సమ్మర్ అనేది మాకు ఎప్పుడు ఉండదు, ఎప్పుడు మంచే, లేకపోతే కొంచెం చల్లగా ఉంటుంది. చలికాలంలో ఏం చేస్తారు అంటే బూట్లు వేసుకుంటారంట,
కింద బొగ్గుల మీద నిలబడతారంట. బొగ్గుల మీద నిలబడతారు. మెడలో ఒక కుంపటి ఉంటుందంట, బొగ్గులతో నిండిన కుంపటి. ఆ వెచ్చతనానికి ఎలా భోంచేస్తారు మీరు అని అడిగినామంటే నిజంగా అనిపిస్తే భలే ఆశ. అంటే నిజంగా ఏం చేస్తాను మనం దేశం కోసమైనా అనిపించింది. అసలు దేవుని కోసమే కదా, దేశం కోసం కూడా ఏం చేయడం లేదు మనం అనిపించింది. సార్ మీకు కాలకృత్యాలు వస్తే ఎలా తీర్చుకుంటారు? ఒక్క యూనిఫామ్ వాళ్ళు ఇవ్వాలంటే ఆలోచిద్దామండి. ఈ రోత కాదు ఇది. లైక్ హౌ అంటే ఒక యుద్ధం చేసేవాడు ఎంత సన్నద్ధంగా ఎంత త్యాగంగా నిలబడుతుంటే క్రీస్తుని ధరించుకుని ఆ త్యాగం మనలో ఉందా? ఒక స్వార్థ, ఒక దేవుడు ఈ మేలు చేశాడు నాకు, నీకు కూడా కష్టం వచ్చిందా, ఇదిగో ప్రార్థన చేసుకో, నేను ప్రార్థన చేస్తాను, ఒక్క మాట మనం పలుకుతున్నామా? ఇంకా మన కుటుంబంలో రక్షణ లేని వారు ఉన్నారే, స్నేహితులు, బంధువులు, ఇంట్లో వాళ్ళు, నా పిల్లలు, దేవుని గురించిన మాటలు చెప్తున్నామా? వ్యతిరేకతలు వస్తాయి, ఎక్కడైనా వ్యతిరేకత వస్తుంది, కానీ ఆ వ్యతిరేకతకు నిలబడుతున్నామా? ప్రభు సూటిగా మాట్లాడుతున్నాడండి. నిజంగా ఐ వాజ్ లైక్, ఈరోజు అస్సలు అయ్యగారికి ఆరోగ్యం బాగాలేదు, నాకు కూడా మార్నింగ్ నుంచి అస్సలు బాగాలేదు. 5 నుంచి టైం చూసుకుంటున్నాను, నిలబడగలనా లేదా. బట్ ఐ వాజ్ లైక్, లేదు ప్రభా, నా ప్రతి బలహీనత నీ కృప నన్ను బలపరుస్తుంది. నన్ను పిలుచుకున్నావు, ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చావు, ఏమైనా కానీ నేను వెళ్తాను, మెసేజ్ చెప్తాను. అయ్యగారు అడుగుతున్నారు, ఆరోగ్యం బాగాలేకపోతే పడుకోలే, ఎవరికైనా చెప్తాను, వేరే వాళ్ళు చూస్తారు. ప్రభు నాకు ఇచ్చినటువంటి మంద, నాకు ఇచ్చినటువంటి సంఘం, నా బాధ్యత. వి ఫీల్ దట్ పెయిన్, దట్ యాగనీ. ఒక చిన్న సాక్ష్యం చెప్పి ముగిస్తానండి. నేను మా ఇంటికి 3 నెలలకోసారి, ఒక 2 నెలలకోసారి ఒక స్త్రీ వస్తుంది. ఎవరు ఆవిడ అంటే, పాత బ్యాగులకు జిప్పులు పోతే జిప్పులు వేయడానికి, జిప్పులు పోతాయి కదా మనవి, ఆ జిప్పులు వేసి ఆమె అదే పని ఆమెది, అంతే, అంతకుమించి ఇంకేం లేదు ఆమె పని. ఎప్పుడు ఆమెది అంటే ఏదైనా పని ఉంటే మాట్లాడతాను, లేకపోతే లేదు. ఒకసారి ఏంటో మంచినీళ్ళు అడిగింది, అమ్మ నీళ్ళు కొంచెం దాహంగా ఉంది, ఎవరు తలుపులు మూసాయి, మీ వాకిలు తెరిచింది, కొంచెం నీళ్ళు ఇస్తారా? అలా సంభాషిస్తూ, ఏం పేరు, నిప్పాలని పేరు, ఎక్కడికి వెళ్తారు, పలానా దగ్గరికి, నేను కూడా క్రీస్తు నమ్ముకున్నాను మేడం, మేము కూడా మందిరానికి వెళ్తాను. అంతకుమించి ఎక్కువ మాట్లాడలేదు. మొన్న ఏంటో బ్యాగులు కొన్ని ఎక్కువ ఉంటే ఆమె కూర్చుంది, నాకు పని అయిపోయింది. ఎలా వేస్తుంది ఈమె జిప్పు, ఊరికే ఈమెకి 20 రూపాయలు ఇవ్వడం ఎందుకు, అదేదో చూస్తే మనం కూడా వేసుకోవచ్చాము అని ఆ యొక్క కంజూసి అంటారు కదా, ఒక మిడిల్ క్లాస్ ఒక సైకాలజీ చూస్తున్నాను, చూద్దామని. ఆమె అంటే నేను నిలబడ్డాను, నేనేం మాట్లాడలా, ఆమె మాట్లాడుతుంది. అమ్మ నేను పలానా సంఘానికి వెళ్తాను, ఏదో వేరే ఊర్లో సంఘము, అక్కడ మా దైవ సేవకురాలకి మంచి ఉద్యోగం మేడం, గవర్నమెంట్ ఉద్యోగము, పరిచర్కి దేవుడు పిలిచాడని రాజీనామా చేసి వచ్చేసిందండి. చాలామంది బతిమలాడారంట, ఏమంటే ఇంకొక 2 సంవత్సరాలు చేసి రాజీనామా ఇవ్వు, పెన్షన్ వస్తుంది కదా నీకు, పెన్షన్ వస్తుంది, ఒక 2 సంవత్సరాలు చెయ్యి అంటే, లేదు దేవుడు నన్ను పిలిచాడు, నాకు ఎవరి పెన్షన్ వద్దా, నమ్మదగిన వాడు, నేను నా ఉద్యోగం వదిలేస్తాను. అమ్మ చాలా చిన్న సంఘం, మేమందరం పేదలమే, కూలీ చేసి బతుకునే వాళ్ళం. ఆ జిప్పులు వేసి ఆమెకి ఎంత వస్తుందండి డబ్బులు? ఆమె చెప్తుంది, మాకు వచ్చే కానుక 200, 300, మహా అంటే పండుగ వస్తే 500 అమ్మ, పండగ వస్తే. ఇంకా ఎక్కువ ధారాళంగా ఖర్చు పెట్టకుండా ఎత్తిపెట్టి పాశ్రమ కలిసి ఒక ప్రేమతో అభిమానంతో ఎత్తిపెట్టిన వాళ్ళు ఒక 1500 ఇస్తారు. అది ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి. అయినా కానీ వాళ్ళు నమ్మకంగా సేవ చేస్తున్నారు. కానీ వాళ్ళ దగ్గర ఒకటి నేర్చుకున్నా నేను. నాకు ఒక కుమార్తె ఉంది, ఆ బాబాకు 13 సంవత్సరాలు. అమ్మగారి దగ్గర తెలుసుకుపోయి వదిలిపెట్టేసావా? ఎందుకమ్మా, చదవడం లేదా? స్కూల్కి వెళ్తుందండి, అమ్మగారి దగ్గర నుంచి స్కూల్కి వెళ్తుంది. ఆ పిల్ల పొద్దున్న లేచి ఏమైనా సహాయం కావాలంటే చేసేసి అక్కడ నుంచే పాస్టర్ దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళి మళ్ళీ స్కూల్ నుంచి వచ్చి, అంటే తల్లి కదా చూసుకుండేది ఇక్కడ. ఇప్పుడు గార్డియన్ ఎవరు ఇక్కడ? పాస్టర్ అమ్మ. ఎందుకు అంటే మేము నేర్పించలేము కదమ్మా, చదువు రాదు మాకు. ఆ పిల్లకు చదువు రాకపోయినా ఆ త్యాగం రావాలి. వీళ్ళు ఎంత కష్టపడి వాళ్ళ సుఖాలను, వాళ్ళ చదువులను, వాళ్ళ ఉద్యోగం వదిలిపెట్టుకొని ఇంత చేస్తున్నారంటే ఏం చూసింటారు ఈ దేవునిలో? నేను ఒకప్పుడు అడుక్కునేదాన్ని మేడం, నాకు బతుకు తెరువు చూపిస్తున్నామే. ఎందుకు అడుక్కుంటావు? మన దేవుడు అడుక్కునేవాడు కాదు కదా. పౌలు డేరాలు గుర్తు పనిచేస్తే బతికేశాడు.
నీ చేతిలో పని, జ్ఞానవంతులంతా ఇల్లు కట్టుకున్నాను, ఎవరిని ఎందుకు ఆ డబ్బులు అడిగేది నువ్వు? ఆమె అంటుంది, నిజమే, ఆలోచించి ఈ పని ప్రారంభించాను. ఇప్పటికి 3 సంవత్సరాల్లో నాకు 2 ప్లాట్లు వచ్చాయమ్మా. పథకాల్లోనే వచ్చాయి, కానీ ఇల్లు కట్టుకున్నాను. 2టికి ఇల్లు కట్టుకుందంట. ఇప్పుడు ఒక ప్లాట్లో ఇల్లు కట్టుకోవడమే కష్టంగా ఉంది మనకు. 2 ప్లాట్లు ఇల్లు కట్టుకుంది. కూతురి పెళ్లి చేశానమ్మా. ఏం పని చేస్తాడు? ఒక డాక్టర్ దగ్గర అనస్థీషియన్. ఎవరి పిల్ల ఇంటర్ చదివింది అంతే. ఎలా వచ్చిన సంబంధం ఏమో తెలియదు మేడం. వాళ్ళకు సంఘం ఉంది మేడం. ఎవరికి? అల్లుడికి సంఘం ఉంది. నేను చేసిందంతా కూడా అందరూ, ఎలా వచ్చాయి నీకు దీవెనలు? ఏం చేసావు నువ్వు? ఏం చెప్పింది పాస్టమ్మ నీకు? మాకు చెప్పింది, నీకేం చెప్పింది అంటే, నాకేం చెప్పలేదు. నేనేం చేశాను? శనివారము 11కి నా బిజినెస్ ముగించేసుకుంటాను. శనివారము 11 గంటల వరకు వ్యాపారం చేస్తా. దాని తర్వాత ఏ ఒక్కరు పిలిచినా నీకు 100 రూపాయలు ఎక్కువ ఇస్తామన్నా అడుగు కూడా పెట్టనమ్మా. ఆ రోజు ఎంత సంపాదన వస్తే దాన్ని చేతిలో పట్టుకుంటాను. మాకు మందిరంలో భోజనాలు పెడతారు, దానికి కావాల్సిన సరిపడే కూరగాయలు నేనే కొనుక్కుంటాను. బియ్యము, ఉప్పులు, పప్పులు అన్నీ నేనే వెళ్ళి వాటిని సిద్ధపరిచి, మందిరాన్నంతా సిద్ధపరిచి, అన్నీ పాస్టర్లను సిద్ధపరిచి, అన్ని టాయిలెట్స్ కడిగి, రేపటి సిద్ధపాటుకి ముందు రోజే ఇంకా శనివారం అమ్మ రాత్రి వెళ్ళిపోతే తెల్లవారుజాము 6 వచ్చేస్తాము. నేను నా భర్తకు వంట రాదు, కానీ పరిచయలు ఏదైనా పని చేయాలంటే వంట నేర్చుకోనిందంట. యూట్యూబ్ పెట్టుకొని చేసుకున్నామమ్మ మేము. యూట్యూబ్ పెట్టుకుని అప్పుడు వంటలు నేర్చుకున్నట్టు అర్థం చేసుకోండి. ఇంకా ఈరోజు 3000 మందికి వండేస్తాడు అవలీలగా. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆమె త్యాగము, ఎటువంటి త్యాగము, ఎలా వెలుగుతుంది ఆమె. నేనేం ఆమెతో మాట్లాడలేదండి. ఎవరు నువ్వు, ఏ చర్చికి పోతావు, నేను ఏం అడగలేదు. ఎందుకంటే ఇట్లా అడిగామంటే ఇంకొక రకంగా అర్థం చేసుకుంటారు. అమ్మో వద్దులే, మాట వద్దులే, వాళ్ళు చెప్తే వింటామంతే. ఎక్కడి నుంచి వచ్చింది ఆ త్యాగము? ఆమె ఎందుకు వెలిగించబడుతుంది? ఒకప్పుడు నేను అన్యురాలిని, ఒకప్పుడు అడుక్కునేదాన్ని, ఈరోజు లక్షాధికారిని. నాకు ఇల్లుంది, అది పథకం కిందనే, కానీ ఒక వసతి ఉంది నాకు, ఆ ధైర్యం ఉంది నాకు. ఎందుకు వచ్చింది అది? తను చేసిన త్యాగం. అక్కడ షీ సాక్రిఫైస్. ఒక నిర్ణయం తీసుకుందామే, శనివారం 10 తర్వాత నేను వ్యాపారం చేయను. ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది మేడం, ఇదే ఫాలో అవుతున్నాను, ఇదే ఫాలో అవుతాను కూడా. ఇద్దరం అంతే. మనం ఎన్ని నిర్ణయాలు తీసుకుంటుంటామో, వాగ్దానం వస్తే 31st నైట్ అసలు ఎంత హడావుడి చేసేస్తుంటామో. మొదటి నెల, 2వ నెల, 3వ నెల మూలకే పడుతుంది అది. మీ వాగ్దానం ఏంటి గుర్తుందా మీకు? జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు ప్రకాశించలేకపోతున్నాం? ఎందుకు వెలుగు మనం దేవుని కోసం వెలిగించలేకపోతున్నాము? బికాస్ వీఆర్ నాట్ హ్యావింగ్ దట్ సాక్రిఫైస్. ఆ త్యాగము మన జీవితంలో లేదు. ఆ త్యాగపూరిత, అవును ఇది చేస్తే దేవుడు డీల్ చేసుకుంటామండి. డీల్, ప్రభా ఇది ఇచ్చావంటే ఇది ఇస్తా. బీద విధవరాలు తన జీవనం అంతా వేసేసిందంట. క్రీస్తుని ధరించుకుందాం అనుకుంది, నా పోతే పోయింది. ఏమనుకుందాం మరి, దాని తర్వాత ఏమనుకుందాం? మనకు దాని బైబిల్ సైలెంట్ అబౌట్ దట్. జ్ఞాపకం చేసుకుందాం. మనం ఏ రకంగా ఉంటాం? క్రీస్తుని ధరించుకున్న వారంగానే ఉన్నామా? ఆ యుద్ధోపకరణాలు ఆమె చెప్తుంటే అందరి దగ్గర ఇట్లే చెప్తాం. అందరి దగ్గర చెప్తాను మేడం, అందరు వింటారా? కొంతమంది పని చేసుకొని పోవమ్మా అంటారు, అయినా విననమ్మా నేను చెప్తాను. ఒకసారి కొట్టారు మేడం నన్ను. ఏమి ఆ దేవుని గురించి మాకు చెప్తావే, నువ్వు నమ్ముకోపో మాకేం చెప్తావని కొట్టారమ్మా. అయినా చెప్పడం అనుకోలేదు. ఎందుకు? నా జీవితాన్ని మార్చిందా యేసయ్య. నా జీవితాన్ని మార్చిందా యేసయ్య. నిజంగా మన జీవితాలు మార్చబడుతున్నాయి. దీవెనలు పొందుకుంటున్నామంటే ఎన్ని జ్ఞాపకం ఉంటున్నాయి. పొందుకున్న వాటివి జ్ఞాపకం ఉండవు. ఇది ఇంకా రాలేదే, ఇది ఇంకా రాలేదే, లేని దాని గురించి ఆరాటం. ఇది లేదు, ఇది లేదు, ఇది ఉంది ప్రభు అని అనుకోము ఎప్పుడు. అది క్రీస్తుని ధరించుకోవడం కాదు. క్రీస్తుని ధరించుకోవాలంటే యూ హ్యావ్ టు సాక్రిఫైస్. ఒక సోల్జర్ దగ్గరకు వచ్చి నాకేమి ఇచ్చావు నువ్వు, నీకు నేను ఎందుకు నేను కాపాడాలంటే, ఉద్యోగాల కోసము, ఆ ఉద్యోగాల కోసము పోరాటాలు ఉంటాయండి కదా. ఆయన అంటాడు, నాకు ఎప్పుడు బాధ అనిపించలేదు కానీ ఆర్మీ ఆఫీసర్ ఒక్క దగ్గర బాధ అనిపించింది బాబు. ఎప్పుడంటే ఒక స్త్రీ వచ్చిందంట, ఒక తల్లి, అతని కుమారుడు కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు అప్పుడు చాలా ప్రాణ నష్టం జరిగింది. అది ఒక్కసారి సర్జికల్ స్ట్రైక్ అయింది తెలియకుండా. ఆ అటాక్లో ఆ అబ్బాయివి అంటే అబ్డామెన్ నుంచి బాడీ లేదు, ఓన్లీ అబ్డామెన్ వరకే ఉంది. తల నుంచి ఇంకా కింద నుంచి కాలు ఎక్కడ పోయో తెలియదు. ఐడెంటిఫై చేశారు, ఒక బాక్స్లో పెట్టారు, చుట్టి
అతికిచ్చి, ఫోటో అతికిచ్చి, పేరు అతికిచ్చి, నంబర్ అతికిచ్చి పెట్టారు. ఇంకొకరు చేయలేదు, ఒక చెయ్యి ముద్దలు ముద్దలు అయిపోయాయంట. అవన్నీ తీసి ఇవన్నీ వాళ్ళదే ఐడెంటిఫై చేయడానికి చాలా ప్రాసెస్ ఉంటుంది, ఐడెంటిఫికేషన్స్ ఉంటాయి. DNA టెస్ట్ చేస్తారు, వీళ్ళదే కాదు, అన్ని టెస్ట్ జరుగుతాయి. అట్లా ముక్కలు ముక్కలు చేసి ఒక సంచి పెట్టి బాక్స్లో పెట్టారంట. అంటే కాళ్ళు ఎక్కడో పడిపోయింది, కాలు ముక్క ఇది, మొండం ఎక్కడో పడిపోయింది, ఇదో మొండం, మిగిలిన మాకు దొరకలేదు. అంటే ఏ పార్ట్స్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశామని లిస్ట్ రాసి పెట్టింటారంట వాళ్ళు. ఆ తల్లి అనిందంట, నా కుమారులను ఇద్దరికి దేశానికి పంపించానయ్యా, ఇద్దరిని పంపించాను. ఒకడికి ఒక అంగుళం ఛాతి తక్కువ ఉంటేనే వెనక్కి వెళ్ళిపోమన్నారే, ఇప్పుడు ఈ ముక్కలు తీసుకొస్తాను ఎట్లా తీసుకోవాలి? వాట్ ఈస్ దట్ పెయిన్? జస్ట్ అండర్స్టాండ్. 1 ఇంచు తక్కువైంది, ఆ మెజర్మెంట్ చేస్తే ఛాతి 1 ఇంచు తక్కువైతే నువ్వు పనికి రావు సైన్యానికి అని చెప్పి వెనక్కి పంపించేసావే. ఈరోజు అన్నీ కరెక్ట్గా ఉండి నా కొడుకుని తీసుకొని ముక్కలు తీసుకొచ్చి ఇచ్చారు. ఎలా తీసుకోవాలి నేను? ఎవరు దీనికి జవాబుదారు? బట్ స్టిల్ దే సాక్రిఫైస్. చనిపోతున్నారని తెలిసి కూడా యుద్ధానికి వెళ్తారండి. ఎందుకు? నిన్ను నన్ను కాపాడడానికి. మనిషే అంత ప్రేమిస్తే దేశాన్ని, మనిషిని, ప్రభు ఇచ్చిన ఆజ్ఞ అదే కాదు, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని. ఎంతమంది ప్రేమిస్తున్నాం మనం? ఒకరికి ఒక వస్తువు మనకంటే ఎక్కుంటే ఓర్చుకోలేము, ఒక నగ ఎక్కుంటే బాధపడుతుంటాము, మోసం చేస్తాము, దగాలు, వాళ్ళ మీద కుట్రలు ఎన్ని ఉంటాయో. బట్ వీ వాంట్ బ్లెస్సింగ్స్, వీ వాంట్ టు షైన్ ఫర్ ద లార్డ్. ప్రభు రోజు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. 2 మాటలు. దేవుని కోసం ఉంటే నువ్వు దేవుని దంచుకునేవాడిగా ఉన్నావా? దేవుని ఎరిగావు, దేవుని అంగీకరించావు, అంగీకరించిన దేవుణ్ణి చెప్పేవారిగా ఉన్నామా? 2వది, దేవుని కొరకు నువ్వు ఏం పని చేస్తున్నావు, ఏ త్యాగం చేస్తున్నావు? నువ్వు ఒక పూట ఉపవాసం ఉంటున్నావా? ఒక సంపూర్ణతి ప్రార్థనకు వస్తున్నావా? ఒక ఉదయకాలం లేయడానికి కష్టపడుతుంటే దానికోసం ఒక రోజులే. ఈరోజు నిన్నటి నుంచి హెల్త్ బాగాలేకుండా అంటే ఒక డాక్టర్కి కాల్ చేసాం, ఇలా హెల్త్ బాగాలేదమ్మా, ఏమి ఇవ్వాలి, ట్యాబ్లెట్స్ ఇవ్వ, అన్నని రెస్ట్ తీసుకోమని చెప్పండి అక్క, ప్రశాంతంగా పడుకోమని చెప్పండి. గొప్పగా చెప్పటం లేదండి ఇది. ఇలా చాలామంది చేసేవాళ్ళు ఉన్నారు, నేను వాళ్ళ గురించి మాట్లాడడం లేదు. బట్ ఇది మనం ఒక్కరొక్కరం ఎగ్జామిన్ చేసుకోవాలి. నేను ఇంకా ఏం చేయాలి నా కొరకు, దేవుని కొరకు నేను ఇంకా ఏం పని చేయాలి, ఇది చేశాను ఇంకా ఏం చేయాలి. మన పరిచయం నిజంగా గొప్పగా చెప్పుకుంటాను, ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఎందుకంటే పెద్ద వయసు వారు కూడా ఇచ్చిన పని ఎంత నమ్మకంగా చేస్తారు. విత్ ఇన్ టైం, ప్రాంప్ట్. మా 10 గంటలకు ప్రేయర్ అంటే 10 కరెక్ట్గా 9:59కి లింక్ వస్తే 9:59 కంతా జాయిన్ అయిపోయింటారు. ఒక 4-5 మంది, ఒక 10 మంది జాయిన్ అయిపోయింటారు. అందరికీ గ్రూప్లో ఉన్నాయి కదా మీ నంబర్లన్నీ, అందరికీ నోటిఫికేషన్స్ వస్తున్నాయి కదా, మెసేజ్లు అందరికీ వస్తున్నాయి. ఎంత దేవుని కోసం. అది మా దేవునికి ఏం లేదండి, నువ్వు వచ్చి నువ్వు ప్రార్థన చెయ్యి చేయకపో, గాడ్ ఈజ్ లీస్ట్ బాదర్డ్. అది సంఘానికి, దేవునికి నీ మేలు కొరకే, నీ ప్రయోజనము కొరకే. అది జ్ఞాపకం ఉంచుకోవాలి. చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు, చాలా ఈజీగా మాట్లాడేస్తూ ఒక మనిషిని భలే గాయపెట్టేస్తూ ఉంటారు. బట్ దేవుడు మనల్ని ఈరోజు హెచ్చరిస్తున్నాడు. క్రీస్తుని ధరించుకొని నువ్వు లోకానికి వెలుగై ఉన్నావా? వెలుగుకున్న లక్షణం ఏంటంటే చీకటిని దగ్గరికి రానియదు. ఇట్ విల్ ఎక్స్పోజ్. ఏదున్నా బహిర్గతం చేస్తుంది. నీ మనసులో కల్మషం లేకుండా ఇతరులు ప్రేమించే వ్యక్తులుగా మనం ఉండాలి. మన పాపాలు ఒప్పుకోవాలి. జ్ఞాపకం చేసుకుందాం. బల్లెలో చేయి వేస్తుంటాం. అందరితో సమాధానం కలిగి ఉన్నామా? నిజంగా సమాధానం కలిగి ఉన్నామా? ఒకవేళ లేకపోతే ప్రభు అంటాడు కదా, నీ బల్లను అక్కడ విడిచిపెట్టి సహోదరునితో సమాధానపడి మళ్ళీ వచ్చి బల్ల ముట్టుకోకండి, లేకపోతే యూ హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్స్. క్రీస్తుని ధరించుకునే వారంగా ఉండాలి. త్యాగాలు చేయాలి దేవుని కోసం. ఎప్పుడు కంఫర్ట్ జోన్లోనే ఉండకూడదు. మీ ఇంటి వాళ్ళని చూస్తే వాళ్ళంత ఎంజాయ్మెంట్ ఎవరికి ఉండదండి కదా. ఫ్రీ టైంలో చాలా బాగా ఎంజాయ్ చేస్తారంట వాళ్ళు. వాళ్ళ ఫుడ్ కానీ వాళ్ళ ఫుడ్ ఇంకా అల్టిమేట్, ఇంకెక్కడ ఉండదు. టాప్ రేటెడ్ ఫుడ్, క్వాలిటీ ఫుడ్ ఉంటుంది వాళ్ళకు. ఎందుకు? అది వాళ్ళు చేసే త్యాగాన్ని గుర్తుపెట్టుకొని దానికి వాళ్ళకు రివార్డ్గా దే గివ్ దట్. ఈరోజు మనం వెలుగుగా ఉండాలంటే మనం నిజంగా క్రీస్తుని ధరించుకునే వారంగా ఉన్నామా?
ప్రతి ఒక్కరం పరీక్షించుకుందాం. ప్రభు ఈరోజు సూటిగా మాట్లాడాడు మనతోని, ఒకరిని ఉద్దేశించి కాదు. అసలు ఇంతసేపు వాక్యం చెప్తాను కూడా నేను అనుకోలేదు. కూర్చుంటే తడారిపోతుంది నోరు. బట్ స్టిల్ ప్రభువా నీ కొరకు నిలబడుతున్నాను. యూ టాక్ టు మీ, యూ గివ్ ద మెసేజ్. ప్రార్థించుకుందాం, పరీక్షించుకుందాం. దేవుని ఎరిగి ఏం చేస్తున్నాం? మనం ప్రకటిస్తున్నామా? దేవుని మన హృదయాలు కలిగి ఉన్నామా? వాక్యం వినడం కూడా కష్టమైపోతుంది. ఫ్యాన్ గాలి చల్లగా నిద్ర వస్తుంటుంది, ప్రశాంతంగా నిద్ర. ఒక ఆమె వస్తుందండి, ఒక ఆమె వస్తుంది, పడుకోండి, వెనక కూర్చొని పడుకొని ఉంటుంది. ఏమ్మా రాత్రి పడుకోమంటే నిద్రే రాదు మేడం. మళ్ళీ చర్చికి వస్తావే, ఇక్కడ కొంచెం సేపైనా పండుకుందామంట. రోజుసేపు అంటుంది, రోజుసేపు పడుకుందామని. కొంతమంది చర్చికి నిద్రకు వస్తారు. నవ్వుకోనికి బాగుందండి, కానీ నిజంగా అదే స్థితిలో దేవుడు వచ్చి ఏం చేస్తా, వాక్యం విన్నావా అంటే ఏంది ఉంటుంది మన ఆన్సరు? తలగిరుకోవాలంతే. వాక్యమా ఏమా? పిల్లల్ని అదే అడుగుతున్నా సండే స్కూల్ అంతా గంట సేపుగా గొంతు దిడుచుకొని వచ్చాక ఏం విన్నారా అంటే ఫస్ట్ పాయింట్ ఆంటీ, ఇంకొకరి ముఖాలు కూడా నువ్వు చెప్పురా. మనమే నేర్చుకోకపోతే మన పిల్లలకి ఏం నేర్పిస్తామండి? దట్స్ బిగ్ రెస్పాన్సిబిలిటీ. అది బాధ్యత. నీ పిల్లలకు నువ్వు టీచర్ కాదు నేర్పించాల్సింది, వాక్యం నువ్వు నేర్పించాలి, చదువు నువ్వు నేర్పించాలి నీ పిల్లలకి. బతిమలాడుకున్నాం కొన్ని సంవత్సరాలు, అమ్మ పిల్లలు సండే స్కూల్ పంపించలేదు, రాలేదని ఫోన్ చేసేవాళ్ళం. ఒక ఆమె అడిగింది, వాడు రాడంటండి, నేనేం చేశాను? వదిలేసేయండి మేడం. ఏంటది? రాడంటే వదిలేసేయాలా? ఏమ్మా స్కూల్కి వెళ్ళాడా? స్కూల్కి వెళ్ళిపోతాడండి, పొద్దున్నే 8 గంటలకు స్కూల్ కంటే 7:30కి వెళ్ళిపోతాడు. మరి దేవుని దగ్గరికి రావడానికి ఏంటి? వదిలేయాలా? రేపు నువ్వు రక్షణ పొంది ఉంటే నీ కొడుకు ఎక్కడ ఉంటాడు? నిజంగా నీ కొడుకుని ప్రేమిస్తున్నావా నువ్వు? ఆ ప్రేమ కలిగి ఉన్నామా మనము? ఇలాగే ఉంటుంది పరిస్థితి. ఇది మీకే కదండి, మీకు చెప్తుంటే నాకు కూడా వణుకు పుడుతుంది. నిజమే కదా ప్రభా. పిల్లలు తప్పు చేస్తే ఖండించరండి, వెనకేసుకొస్తారు. పిల్లలే కదండి, ఏదో మాట్లాడాడు, తెలియక మాట్లాడాడు, కొట్లాటకు వస్తారు కొంతమంది తల్లులు. ఏమండి మా పిల్లల్ని అంటారే. మరోలాగా అనుకోవద్దండి, చెప్తున్నాను. నాకు క్రిస్మస్ సమస్యలు వస్తుంటాయి. ఏంటంటే మా పిల్లలు ముందు నిలబెట్టలేదు, వీడియోలో కనిపించలేదు. ఆ వీడియో ఇంతమందికి ఎడ కనిపిస్తాయి ముఖాలు? కనిపిస్తాయి, జూమ్ చేసుకొని చూడాలా నువ్వు. దాన్ని కొట్లాట. మా పాపను ముందు నిలబెట్టండి మేడం. ముందుకు పో. అది ఇంత ఉంటుంది, వెనుకోడు ఇంత ఉంటాడు. మళ్ళీ వాళ్ళమ్మ కొట్టాడదా? పక్కన వాళ్ళు కొట్లాడకూడదు, సర్దుకోవాలి. మనం మాత్రం ఇలాంటి కోవలు ఉన్నామా? మనం ఇలాంటి వాళ్ళమా దేవుని కోసం వెలిగేది? జ్ఞాపకం చేసుకుందాం. డోంట్ నెగ్లెక్ట్ యువర్ చిల్డ్రన్. మిమ్మల్ని మీరు నెగ్లెక్ట్ చేసుకోవద్దు, పిల్లలు నెగ్లెక్ట్ చేయొద్దు. మీకే యుద్ధ సన్నిధి లేకపోతే ఏ పిల్లలంటే యుద్ధానికి వెళ్తారు? నేను పంపిస్తాను నా కొడుకుని యుద్ధానికంటే, అమ్మో ఒక్కడే కొడుకు నాకు పరిచయం చేయడానికి పెట్టుకున్నాను నేను. మీరు పంపిస్తారా మీ కొడుకులను నన్ను ఆర్మీకి? త్యాగపూరితమైన తల్లులు ఉంటారు, వాళ్ళు పంపించకపోతే మనం ఎక్కడ? వాళ్ళు త్యాగం చేసి నా కొడుకు చనిపోతే చనిపోనీలే, దేశాన్ని కాపాడేవాడిగా ఉండాలి అని వెలిగిస్తున్నాడు కాబట్టి త్యాగం చేసి ఆ కొడుకుని పంపిస్తే మనం ప్రశాంతంగా కూర్చొని బిర్యానీ తిని పడుకుంటాం. ప్రభు కోసం వెలుగుతున్నామా? యుద్ధ సన్నద్ధులుగా త్యాగం చేయడానికి, దేవుని కోసం పోరాటం చేయడానికి, ఎదురు తిరగడానికి, దేవుని కోసం నిలబడడానికి మన హృదయాలు సిద్ధంగా లేకపోతే, మనము సిద్ధంగా లేకపోతే ఏంటా వెలుగు? అమావాస్య వెలుగు కాదు వచ్చేది, అక్కడ అంధకారమే. కాబట్టి ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతుండగా ఈ వాక్య పిలుగులో మనల్ని మనం పరీక్షించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, గొప్ప దేవా, నీకే వందనాలు తండ్రి, నీకే స్తుతులు, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహిమగల రాజా, నన్ను ఇవి నా మాటలు కాదు ప్రభా, మీరు అందించిన మాటలు తను మీరు నిలబెట్టుకున్న విధానం బట్టి నీకు వందనాలు. అయోగ్యురాల్ని ప్రభా మీరు నిలబెట్టుకొని నీ పరిచయం మీరు ముందుకు నడిపించారు, అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి మీరే కృప చూపించండి, కనికరించండి. మీ కొరకు వెలిగే వారంగా మేముంటకు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ యొక్క సమయంలో ఎంతమంది ఏ కొరతతో వచ్చారో,
ఏ హృదయంతో వచ్చారో, ఏ యొక్క ఆలోచనలు కలిగి వచ్చారో మీరే గుర్తెరుగుతారు ప్రభా. నాయన మీరే సహాయం అనుగ్రహించండి. వారితో మీరు సూటిగా స్పష్టంగా మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నేను ఈ వాక్యాన్ని మీరు నీరుగట్టి ఫలింపు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నాన్న నీ కొరకు వెలిగే వారంగా మేము ఉంటే కృప చూపించండి. మా పిల్లలను ప్రభా నీ కొరకు యోధులుగా తయారు చేయటకు ప్రభా మాకు ఆ ధైర్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దినములు బహు చెడ్డవిగా ఉంటున్నాయి తండ్రి. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. నాన్న ప్రపంచమంతా అల్లకల్లోలంగా ఉంటుండగా యుద్ధ వాతావరణాలు ప్రభా, కరువులు, హింసలు, ఉపద్రవాలు, వరదలు ఎన్ని ముంచుకొస్తున్నాయి ప్రభా. ఇవన్నీ ఒకటే సూచిస్తున్నాయి, నీ రాకడ బహు సమీపంగా ఉన్నది. దాని కొరకే ప్రభా ఆ ఎత్తబడే గుంపులో నేనున్నానా? ఈ లోకంలో వెలిగించేవారిగా నేనున్నానా? నాయనా ప్రతి హృదయము ప్రభా ఈరోజు ఆ పరీక్ష చేసుకునే సహాయం అనుగ్రహించండి. వాక్యము విన్నాము కదా అని వెళ్ళిపోవడం కాదు కానీ తండ్రి, నిజము కదా, నేను ఇంకా ఎక్కడ సరి చేసుకోవాలి. అతిక్రమములను ఒప్పుకొనివాడు కాదు వర్ధిల్లేది, అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లుతాడు. ప్రభా నిజమేనాయనా, స్వరము ఉండి మాటలు వచ్చి నాయన పాట పాడలేదు, నీ నామాన్ని ఘనపరచలేదు, దయతో క్షమించు. ప్రార్థన వచ్చి నేను ప్రార్థించలేదు, దయతో కనికరించు. అన్ని వసతులుండి నీ మందిరానికి రాలేకపోతున్నాను, దయతో కనికరించు. కూర్చున్న దగ్గరే ప్రభా పరిచర్య వస్తున్నప్పటికీ మేము పరిచర్యలో పాలు పొందలేకుండా ఉంటున్నాము, దయతో కనికరించు. అయినా ఈ ఉగ్రత మాపైకి రానివ్వద్దు ప్రభువా. అయినా మీరే కృప చూపించండి. ఈరోజు ప్రతి ఒక్కరం ఒక నిర్ణయం తీసుకుంటాం తండ్రి. నాయనా ఆ స్త్రీ ఏ రకంగా దేవుని కొరకు నేను పని చేస్తాను, శనివారం నుంచి పని చేయని ఒక తీర్మానం తీసుకుందో, నా కుమార్తెను నీ సేవకురాల దగ్గర తర్పీదు చేయడానికి అక్కడే ఉంచుతానని ఏ రకంగా నిర్ణయం తీసుకుందో, గొప్ప దేవా మీరే కనికరించండి. ఆ నిర్ణయాలు మాకున్నాయా? ఆలోచనలు మాకున్నాయా? లేకపోతే నాయనా నీ కొరకు ఏం పని చేయాలి నాకు బోధపరచు. నీకే వందనాలు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధమైన దేవా, పరాక్రమం గల దేవా, నీకే వందనాలు నాయనా. ఈరోజు మీరు పరిచయం జరిగించిన విధానం బట్టి నీకు వందనాలు. మీరే సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయనా. మా ఒక్కొక్కరిని ప్రభా మేము లోకానికి వెలుతురుగా ఉండడానికి, వెలుగుగా ఉండటానికి నిలబట్టకు సహాయం అనుగ్రహించండి. దాని కొరకు మేము ఎక్కడ సిద్ధపడాలో, ఎక్కడ మేము సరి చేసుకోవాలో మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. నీకే వందనాలు, నీకే స్తుతి స్తోత్రాలు. నన్న పరిచర్యకు వస్తున్న అనేక మంది ప్రభా అనారోగ్యాలతో ఉంటుండగా మీరే కృప చూపించండి. మీ గాయపడిన హస్తం వారిని ముట్టి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం. అయినా నీకే వందనాలు ప్రభా. నా గర్భిణీలుగా ఉంటున్న స్త్రీలను జ్ఞాపకం చేసుకుందాం. దినములు నిండినప్పుడు సుఖమైన ప్రసవనకు అనుగ్రహించండి. అయినా ఎవరైతే పిల్లల కోసం ఎదురు చూస్తున్నారు, అప్పుల బాధ, కోర్టు కేసులు, ఉద్యోగాలు లేవని ఆ వేదనలు వచ్చారు, వారందరినీ మీరే కనికరించి మీ కార్యాలు గొప్ప చేయమని ప్రార్థిస్తూ, నీ దైవదాసుని కూడా ప్రభా మీరే సంపూర్ణమైన తండ్రి స్వస్థతను మీరు అనుగ్రహించి మీ యొక్క పరిచయలు నిలబెట్టుకున్నామని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తుని అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చిలో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే
ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా 2వ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9885669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.